వెల్కమ్ టు శ్రీ వారాహి ఫ్యాషన్స్. నేను మీ యమున. చూడండి, ఇప్పుడు నేను చూపించబోయే డిజైన్ ఇది ఆరెంజ్ రెడ్ అండి. ఇది మనము బ్లూ అండ్ యాంటిక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ బ్లౌజ్ పైన. ఇవి మూడు మనకి జెరీ థ్రెడ్సే అండి, ఇందులో ఏది సిల్క్ థ్రెడ్ లేదు. నార్మల్గా ఈ బ్లూ కలర్ మనము సిల్క్ థ్రెడ్ తీసుకునే వాళ్ళం ఇంతకుముందు, కానీ ఇప్పుడు మనకి అన్ని కలర్స్లోనూ జెరీతో వస్తున్నాయి కాబట్టి ఎలా ఉంటున్నాయని ఇప్పుడు మీకు చూపించబోయే డిజైన్ మొత్తం నేను జెరీలోనే చూపించబోతున్నాను. లైన్స్ చూడండి, మనకి షోల్డర్ మొత్తం డిజైన్ ఇచ్చాము, కింద బార్డర్ మొత్తం కూడా డిజైన్ ఇచ్చాము. ఈ మిడిల్లో వచ్చిన లైన్స్ మాత్రమే జరీతో ఇచ్చాము, మిడిల్లో మాత్రమే లైన్స్ వచ్చాయి. ఇంకా ఇది బ్యాక్ నెక్ చూడండి, మొత్తం బూటీస్ ఇచ్చాము. సో బ్లూ కలర్ అండ్ యాంటిక్ గోల్డ్ కాంబినేషన్లోనేమో బూటీస్ ఇచ్చాము. సో నెక్ చూడండి, బ్లూ యాంటిక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లోనేమో నెక్ ఇచ్చాము. మనకి ఇది చాలా బాగా వచ్చిందండి, డిజైన్ మాత్రము బాగుంది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి. ఈ వైట్ కలర్ చూడండి, అసలు ఇంకా దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు బాగా ట్రెండీలో ఉన్నాయి కదా, అందుకని మనం ఇప్పుడు ఇందులో యూస్ చేసిన కలర్ ఏంటంటే వైట్ బ్లౌజ్ పైన మెరూన్ కలర్ అండి. ఇది డార్క్ మెరూన్ కాదు, లైట్ మెరూన్ తీసుకున్నాను. ఇంకా వైట్ పైన అయినా మనం యాంటిక్ గోల్డ్ తీసుకున్న చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో. అండ్ మళ్ళీ అక్కడక్కడ మనం సిల్వర్ కలర్ కూడా తీసుకున్నాము చూడండి. ఇంకో ఈ మిడిల్లో వచ్చింది సిల్వర్ కలరు, ఇది అంటే మనకి మెరూన్ కనిపిస్తుంది, ఈ కనిపించేది మనకి యాంటిక్ గోల్డ్ అండి. ఇంకా ఇక్కడ వచ్చిన లైన్స్ మొత్తమే యాంటిక్ గోల్డే తీసుకున్నాము. డిజైన్ చాలా బాగుంది, వైట్ పైన అయినప్పటికి కూడా చాలా బాగా కనిపిస్తుంది యాంటిక్ గోల్డ్ కలరు. బ్యాక్ చూడండి బూటీస్తో ఎలా వచ్చిందో, చాలా బాగా కనిపిస్తుంది ఈ డిజైన్. మనకి బ్యాక్ నెక్ చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ అంటే ఇది మెహందీ గ్రీన్ అండి. ఈ మెహందీ గ్రీన్ పైన కూడా సేమ్ అండి, ఇది డార్క్ రెడ్ కలర్ తీసుకున్నాను నేను, థ్రెడ్ అది జెరీ అండి, థ్రెడ్ కాదు. ఇంకా మనము ఇది యాంటిక్ గోల్డ్, ఇది సిల్వర్ కూడా తీసుకున్నాము. లైన్స్కి వచ్చేసి యాంటిక్ గోల్డ్ ఇచ్చాను. ఇంకా సేమ్ షోల్డర్కి ఫ్లవర్స్ వచ్చాయి, ఈ కింద బార్డర్ మొత్తము డిజైన్ వచ్చింది, మిడిల్లో మాత్రమే లైన్స్ వచ్చాయి. సేమ్ ఈ డిజైన్స్ అన్నీ సేమ్ డిజైన్స్. కలర్ కాంబినేషన్ చూడండి, మీకు డిజైన్కి మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి. ఎందుకు అంటే మనకి కలర్ కాంబినేషన్ని బట్టి కూడా మనకి డిజైను సేమ్ డిజైన్ అయినప్పటికీ కూడా ఒక కలర్ కాంబినేషన్కి బాగా అనిపిస్తుంది మనకి, ఇంకొక కాంబినేషన్లో మనకి అంతగా నచ్చదు. ఎందుకు అంటే అది కలర్లను బట్టి ఇప్పుడు కొన్ని సెల్ఫ్ డిజైన్లు అయినా బాగుంటుంది, అంటే మనం గ్రీన్ పైన గ్రీన్ అండ్ గోల్డ్ తీసుకున్నప్పటికీ కూడా డిజైన్ బాగా కనిపిస్తుంది. ఇంకొన్ని సేమ్ డిజైన్ని మనము ఆపోజిట్ కలర్స్లో తీసుకుంటే, అంటే కాంట్రాస్ట్ గ్రీన్ మీద వేరే ఏదైనా డార్క్ కలర్స్ వేస్తే అది అప్పుడు మనకి అంత ఏదో వెరైటీగా అనిపిస్తుంది. పేస్టల్ కలర్ అయితే అసలు ఎలా డిజైన్ చేసినా చాలా బాగుంటుందండి. సో అది ఏంటి అంటే సేమ్ డిజైన్ అయినప్పటికైనా మనం తీసుకునే శారీ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ని బట్టే డిజైన్ మీకు హైలైట్ అవుతుందండి. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్స్ అన్నీ సేమ్ డిజైన్సే కదా, మీరే చూడండి తేడా. ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటో, థర్డ్, అలా లాస్ట్ ఫోటో వరకు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది డార్క్ గ్రీన్ పైన అసలు ఈ డిజైన్ చూడండి ఎలా కనిపిస్తుందో, మనకి చాలా హైలైట్ అవుతుంది. ఇంతకుముందు చూపించిన ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన చూడండి కొంచెం డిఫరెన్స్ ఉంది, మనకి ఒకటొకలాగా కనిపిస్తుంది చూడండి మనకి డిజైను. సో ఈ గ్రీన్ పైన రెడ్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వేసానండి. సో చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. ఇంకా బ్యాక్ నెక్ చూడండి ఎలా వచ్చిందో, మనకి రెడ్ కలర్ కాబట్టి బాగా హైలైట్ అయింది డార్క్ గ్రీన్ పైన. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ పైన అండి. ఇది ఇందులో మాత్రము అసలు జరీ యూజ్ చేయలేదండి, 3 కలర్స్ మనము సిల్క్ థ్రెడ్సే తీసుకున్నాము. ఇంతకుముందు చూపించిన అన్ని బ్లౌజెస్ పైన నేను మొత్తం జరీ థ్రెడ్సే తీసుకున్నాను, 3-4 కలర్స్ ఎన్ని వాడినా సరే నేను మొత్తం జరీ థ్రెడ్స్ తీసుకున్నాను. ఇది మాత్రము మనకి కస్టమర్ ఇలాగే కావాలని అడిగారు, అందుకని ఇలా డిజైన్ చేశాము. బ్లాక్ మీద చూడండి డిజైన్ అసలు ఎలా హైలైట్ అయ్యిందో, ప్యారెట్ గ్రీన్ కలర్లో డార్క్
ప్యారెట్ గ్రీన్ కలరు, ఇంకా బేబీ పింక్ కలరు, గోల్డ్ కలరు. మనకి ఈ మధ్యలో లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి యాష్ కలర్ అండి, లైట్ యాష్ కలర్. ఇది మనకి చూడ్డానికి కొంచెం వైట్ షైనింగ్ లాగా ఉంది కానీ కాదు, ఇది యాష్ కలర్. మనకి క్లియర్గా కనిపిస్తుంది. మనకి చాలా బాగా అనిపించింది డిజైన్. ఇంకా నెక్స్ట్ బ్యాక్ చూడండి, బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది మనకి ఈ డిజైన్ అనేది. ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం మా షాప్ విజిట్ చేయాలి.